బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం జాన్కంపేట పచ్చనల్కుడ గ్రామాల మధ్య సరిహద్దు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. జాన్కంపేట గ్రామస్తులు తమ వైపు నుంచి వాగులోకి రహదారి వేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న పచ్చల నడుకుడ గ్రామస్తులు రహదారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. భీమగల్ సిఐ శ్రీనివాస్, వేల్పూర్ ఎస్ఐ వినయ్ కుమార్ ప్రత్యేక పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని శాంతి భద్రతలు అదుపు తప్పకుండా మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం జాన్కంపేట పచ్చల నడ్కుడ గ్రామాల మధ్య సరిహద్దు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. జాన్కంపేట గ్రామస్తులు తమ వైపు నుంచి వాగులోకి రహదారి వేసేందుకు యత్నించారు. ఇక విషయం తెలుసుకున్న పచ్చల నడ్కుడ గ్రామస్తులు రహదారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. భీమ్గల్ సిఐ శ్రీనివాస్, వేల్పూర్ ఎస్ఐ వినయ్ కుమార్ ప్రత్యేక పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని శాంతి భద్రతలు అదుపు తప్పకుండా మోహరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. గత కొంత కాలంగా కొనసాగుతున్నటువంటి నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం జాన్కంపేట పచ్చలనకుల మధ్య గొడవ మరి ముదిరి పాకన పడింది అని చెప్పవచ్చు. అయితే వాగులో తమ సరహద్దు చూపాలని చెప్పి జాన్కంపేట గ్రామస్తులు చాలా కాలంలో రోజులుగా అధికారులను కోరుతున్నారు. అయితే అధికారులు వాగులో సరిహద్దు చూపించడం లేదంటూ జాన్కంపేట గ్రామస్తులు తమ వైపు నుండి వాగులోకి రహదారి వేసేందుకు కూడా ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి పచ్చనడుకుల గ్రామస్తులు సరిహద్దు రహదారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం చోటుకుంది. అయితే ఈ తెలుసుకున్నటువంటి పోలీసులు ఆ రంగంలోకి దిగి వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా భారీ ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. అయితే ప్రధానంగా ఇటు పచ్చలనకుల గ్రామస్తులకు సంబంధించి ఏదైతే రోడ్డు వెడల్పు సంబంధించి కూడా ట్రాక్టర్ను సీజ్ చేయాలని చెప్పి కూడా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అయితే చివరకు వీరిద్దరి గ్రామస్తులను కూర్చోబెట్టినటువంటి అధికారులు వారిని సంప్రదించారు. అయితే ఏదైతే ట్రాక్టర్ పచ్చనడుకుల గ్రామస్తులు ట్రాక్టర్ తీసుకొచ్చారో దాన్ని సీజ్ చేయకుండా జరిమానా విధించారు. అయితే ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఇరు వర్గాల గ్రామస్తులు కూడా సాధించారని చెప్పవచ్చు. వెన్నెల. రైట్ నవీన్, థ్యాంక్ యూ.